ఏంటి కేటీఆర్ అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? ఒక పక్కనేమో కేటీఆర్ను అరెస్ట్ చేసేటువంటి సాహసం కాంగ్రెస్ పార్టీ చేదు అన్నటువంటి వార్తలు కూడా వినబడతా ఉన్నాయి. సో కేటీఆర్ విషయంలో గవర్నర్ ప్రాసిక్యూషన్కి అనుమతి ఇచ్చిన తర్వాత ఏ పరిణామాలు ఉండబోతా ఉన్నాయని అనుకుంటా ఉన్నారు? డెఫినెట్గా తమ్ముడు, ఇప్పుడు చట్టం అనేది ఎవరికి చుట్టం కాదు. ఇప్పుడు చట్టాన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకోవాలనుకుంటే, కక్షపూరితంగా రాజకీయాలు చేయాలి అనుకుంటే గవర్నమెంట్ అధికారంలో రాగానే తీసుకుపోయి వీళ్ళను కల్వకుంట్ల ఫ్యామిలీ మొత్తం తీసుకుపోయి బొక్కలేదు. కానీ చట్టం అనేది ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తీసుకోదు, తన గ్రూప్లోకి తీసుకోదు. అంటే వీళ్ళు ఏమనుకున్నారంటే, కేటీ రామారావు రామారావు ఏమనుకున్నారంటే, మేమే ఉంటాం ఇంకో 20 ఏళ్ళు 30 ఏళ్ళు మేమే ఉంటాం, మేమే శాశ్వతం భూమి మీద, కాబట్టి మేము ఏం చేసినా నడుస్తుంది అని చెప్పేసి ఆయన ఇష్టానుసారంగా ఏం చేశారు, ఇక ఆ డబ్బులు ఇప్పుడు 54 కోట్లు కనీసం ఒక ఫైనాన్స్ అంటే ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కూడా తెలియదు, అసలు ఎవరికి తెలియదు. అది స్వయంగా ఆయనే ఒప్పుకున్నాడు, మనం చెప్పేది కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ కామెంట్లు పెట్టడానికి వాళ్ళు ఆరోపణ చేయడానికి కూడా లేదు, అన్ని నేనే చేస్తాను. ఇంగిత జ్ఞానం ఉన్నోడు ఎవడైనా, ఒక శాసనసభ్యుడు అప్పుడు ఒక మినిస్టర్గా ఉండి నువ్వు మంత్రివర్గం ఆమోదం లేకుండా 54 కోట్లు మీరు ఎట్లా డైవర్ట్ చేస్తారు అనేది, అది $1000 క్వశ్చన్ అనేది తెలంగాణ కాదు యావత్ దేశం కూడా అడుగుతుంది. అది దీనికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం ఉంది తమ్మి? మాట్లాడతా కాంగ్రెస్ ప్రభుత్వం అంటారు, తప్పు చేసిన బొక్కలు వేస్తారు, అనుభవించాలి. అసలు 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే, మనవి కానీ 10 రూపాయలు ఖర్చు పెట్టాలంటే మనకు ఒక భయం ఉంటుంది. మీకు ఒంట్లో భయం ఉందా? సోయి ఉందా? మొత్తం దొంగలు తెలంగాణ మొత్తం దోసుకునే విధంగా ఇలా ఎగబడి అది చేసి అరెస్ట్ చేస్తే చేసుకోండి. గతంలో కూడా మేకపోతే గంభీరం లాగా లొటపీస్ కేసు అని మాట్లాడిండు. అరెస్ట్ చేసుకోండి, అది అంత షోక్ ఉందా నీకు? నీ చెల్ల పోయొచ్చింది తిహార్ జైలుకు, నువ్వు కూడా పోతావు. అది ఎవరిది? ప్రజల సొమ్ము తిన్నప్పుడు నువ్వు ఒక బాధ్యతగా తెలంగాణ రాష్ట్రం మీ చేతిలో పెడితే ఇవాళ నువ్వు బాధ్యత రహితంగా మాట్లాడుతున్నావు. నువ్వు ఒక శాసనసభ్యునివి, నీకు ఇన్ని రోజులు కూడా మేము ఈ గవర్నర్ గారు అనుమతి ఎందుకు కోరాం, మేము మా చట్టం మా చేతిలోకి తీసుకోవాలంటే నువ్వు ఒక శాసనసభ్యుని కాబట్టి కొన్ని ఉంటాయి, మిమ్మల్ని అరెస్ట్ చేయాలన్నా మీ మీద ఏదన్నా పర్మిషన్ రావాలి కాబట్టి అడిగా. మామూలు అయితే ఎప్పుడు తీసుకుపోయి బొక్కలేదు. మీరు ఒక ప్రజల చేత ఎన్నుకోబట్టి ఒక శాసనసభ్యుడు కాబట్టి మీ అహంకారం అనగాలంటే మీరు గతంలో అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా కక్ష సాధిస్తే బిడ్డ పెండ్లికి కూడా ఇంత దౌర్భాగ్యమైన స్థితి ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. పగోలు కూడా బాధపడే విధంగా చేసిండ్రు మీరు రేవంత్ అన్న అదే మనసులో పెట్టుకొని చూసుకుంటే ఇంత మీరు బయట ఇంత పందికొక్కలాగా తిరగటోళ్ళ బయట మామూలుగా మంచిగా మొహాలు పెట్టుకొని తిరుగుతున్నారు. కానీ ఆయన ఎప్పుడు కూడా కక్షపూత రాజకీయాలు చేయలేదు, చట్టాన్ని చేతిలోకి తీసుకోలేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వ్యక్తి ఉన్నారు కాబట్టి మీరు ఈ మాత్రం ఉన్నారు, లేకపోతే ఇవాళ మీరు మీ నాన్న మీ చెల్లె మీ బావ అందరూ మీ ఎప్పుడో బయటోళ్ళు. ఇన్ని రోజుల ఆయన కక్ష లేకుండా ఇవాళ గవర్నర్ గారు ఆమోదం వచ్చిన తర్వాత ప్రొసీడ్ అన్నారు. ఇప్పుడు చాలా ఉన్నాయి కేసులు. ఒక పక్కన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన కేసు ఉంది, గొర్రెల స్కామ్ ఉంది. సో ఇటువంటి ఈ ఫార్ములా ఈ రేస్ కావచ్చు, ఇటువంటి స్కామ్స్ పైన రేవంత్ రెడ్డి పెద్దగా ఫోకస్ కూడా చేయట్లేదు, దాంట్లోనే అరెస్ట్ కాలేదు. సో ఇప్పుడు దీంట్లో కూడా అరెస్ట్ అయ్యేటువంటి నమ్మకం లేదు అనేది చాలా మంది మాట్లాడతారు. తమ్ముడు, ఇప్పుడు గవర్నర్ ఆమోదించిన తర్వాత అవి ఎక్కడ పోయినాయి అనేది ఇప్పుడు ఆయన మాట్లాడిందే తీసుకుంటారు రికార్డు. నువ్వే కదా మాట్లాడింది, ఇప్పుడు ఇంకే వేరే వాళ్ళైతే మాట్లాడింది లేదు, ఎంక్వైరీ అవుతుంది. ఇప్పుడు మేము ఎంతసేపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేస్తే ఏమన్నారు, కక్ష సాధింపు కాంగ్రెస్ పార్టీ అందుకనే అన్నారు. అందుకనే గవర్నర్ గారు ఆమోదం తీసుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదా, మా మీద ఏం కాదులే అనేది వీళ్ళు కొంచెం అంటే ఆ మైకంలో ఉన్నారు. ఇవాళ ఆమోదం తెలిపేసరికి ఫస్ట్ నుంచి అట్లనే మాట్లాడితే ఇట్లా అంటే ఇంకొక షో కూడా ఉందేమో, జైలుకు పోయేస్తే నేను సీఎం అని అయితే పగటి కళలు అంటారు అనమాట. అక్కడ ఓ దిక్కు షెల్లే, ఇక్కడ ఓ దిక్కు అన్న ఇద్దరు కలిసి పగటి కళలు సీఎం కోసమే జైలుకు పోతానని చెప్పేసి అంటున్నారు. ఉందేమో మరి, ఆయనకు షోక్ ఉంది, జైలుకు పోతేనే నేను సీఎం అయితే నన్ను ఉంది కదా. మరి నువ్వు సీఎం కాదు, కనీసం నువ్వు ఒక పిఏ కూడా కావు. ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రజల సంపదను దోసుకొని తిన్నావు. అది ఎటుపోయింది అనేది ఒంటి మీద సోయినోడైతే ఎవడైతే నీలాంటి మాటలు అయితే మాట్లాడాడు. నువ్వు సింపుల్గా చెప్తున్నావు 54 కోట్లు అంటే ఏదో సింపుల్గా వచ్చినాయి, పంపించిన, డైవర్ట్ చేసిన, ఏమైనా చేసిన. ఈ ఒక గవర్నమెంట్ సొమ్ము తినేటప్పుడు, ప్రజల సొమ్ము తీసుకునేటప్పుడు 10 రూపాయలకు లెక్క ఉండాలి. 10 రూపాయలన్నా అధికారం నీ చేతిలో పెట్టినప్పుడు దుర్వినియోగం చేసిరంటే తీసుకుపోయి బాషింగాలు చేస్తారు. అర్థమైందా? సో బండి సంజయ్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు, రాష్ట్రంలో నడిచేది ఆర్కే పాలన. అంటే ఆర్కే అంటే రేవంత్ కేటీఆర్ కావచ్చు, రేవంత్ కేసీఆర్ ప్రభుత్వం నడుస్తూ ఉన్నది రాష్ట్రంలో.
వీళ్ళంతా కూడా ఒకటే, వీళ్ళు ఒక తాడు ముక్కలే వీళ్ళంతా కూడా అని చెప్పేసి బండి సంజయ్ నేను ఒకటి చెప్తున్నా తమ్మి, మరి మేము కూడా ఎంకే అంటాం. మరి ఉమ్, మోడీ అండ్ కేసీఆర్ గాని కేటీఆర్ గాని ఉమ్, మరి మీ ప్రభుత్వం నడుస్తుందని మేము కూడా అంటాం. ఈయన నిజంగా ఈ గుండు బాస్ ఏం మాట్లాడతాడో తెలియదు బండి సంజయ్ అన్న. ఆయన ఏం మాట్లాడతాడో మొన్న జూబ్లీల్స్కి వచ్చి కూడా మొలతాడు వెళ్తా, మొలతాడు నువ్వే మీకినవయ్యా, మొలతాడు లేనోడు మొలతాడు లేదని ఇవేనా విధ్వంసం అంటే? ఎంతసేపటికి ఓట్ల కోసం నోటికి ఎంత వస్తుంట మాట్లాడతావా? నిజంగా కూడా చెప్తున్నా కదా, కొన్న నాలుగు మంది పెడితే ఉన్న నాలుగు కూసిపోయింది. నువ్వు వచ్చి వచ్చే 4 ఓట్లను కూడా జడగొట్టిపోయినావు. నువ్వు నిజంగా డిపాజిట్ రాకుండా పోయింది. మీకు ఏమన్నా తెలివి ఉందా, సోయిందా? నువ్వు ఒక గల్లీ లీడర్ లాగా మాట్లాడొద్దని కొంతసార్లు చెప్పినా, అయినా మళ్ళీ వస్తావు. ఏదో తుపాకీ రాముడు వచ్చినట్టు వస్తావు, ఏదో ఒకటి నోటికొచ్చింది మాట్లాడితే తొర్రి మాటలు మాట్లాడిపోతావు. ఎప్పుడు చూడు మైనార్టీలను వాళ్ళని తిట్టేది నీకు పొద్దుపోదు. మా రాహుల్ గాంధీ గారు ఈరోజు కూడా చెప్పిండ్రు, గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ముందు ముస్లింలను బాయ్ అనే విధంగానే చూస్తాము, మేము ఓట్ల కోసం మైనార్టీ సోదరులను బలి చెయ్యము, వాళ్ళని పక్కన పెట్టము అన్నారు. ఆయనకున్న ఇంకిత జ్ఞానం మీకు లేకుండా పోయింది. స్వార్థ రాజకీయాలు, ఓట్ల రాజకీయాలు అనేది కాంగ్రెస్ పార్టీ చెయ్యదు. అది గుర్తుపెట్టుకో బండి సంజయ్, గుండు సంజయ్. మీకు డిపాజిట్ రానందుకు మొహం ఎక్కడ పెట్టుకుంటారో ఒకసారి చూసుకోండి. 2 సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. అక్కడ స్వయాన కిషన్ రెడ్డి అక్కడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా కూడా ఆడ 10,000 ఓట్లు సరిగా రాకపోతే మీ బతుకులు ఎందుకు, మీరు మాట్లాడే విధానం ఎందుకు? అంటే నీకు పబ్లిసిటీ వచ్చేసింది, నేను ఏది మాట్లాడినా పబ్లిసిటీ వస్తుంది అనుకుంటున్నావా? ఎందుకంటే ఎందుకంటే నీ వయసుకు కూడా నేను గౌరవించాలి. కానీ నువ్వు మాట్లాడేది ఒక చిన్న ఎల్కేజీ పిల్లగాడు మాట్లాడుతున్నావు. పిల్లలు మాట్లాడుతూ సకదనం ఉంటుంది. నువ్వు అటు ఇటు కాకుండా మాట్లాడితే ఎట్లా? నువ్వు సెంట్రల్ మినిస్టర్వి, ఒక ఎంపీ తర్వాత ఒక సెంట్రల్ మినిస్టర్వి, గల్లీ లీడర్ లాగా మాట్లాడొద్దు. మినిమం అవగాహన ఉండాలి. మాకేం సంబంధం ఉంటుంది చెప్పు? మీరు చీకటి ఒప్పందం, కేటీ రామారావు డ్రామారావు మీరంతా ఒకటే, మోడీ కేసీఆర్ వీళ్ళంతా ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టే కదా వాళ్ళకి డిపాజిట్ రాకుండా పోయింది, మీకు డిపాజిట్ రాకుండా పోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీ దోస్తు కేటీఆర్ అని మొగోడు అయితేరా నువ్వు గెలిపించుకున్నాడు. మూతి మీద మీసం ఉన్న రేవంత్ రెడ్డి కాబట్టి గెలిపించుకున్నాడు. మూతి మీద మీసం లేని కేటీ రామారావు మరి గెలిపించుకోలేదు. మరి ఆయన మొగోడా మరి ఈయన మొగోడా నువ్వు నిర్ణయించుకోవాలి. మరి అది ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ప్రజాస్వామ్యంలో ఉంటున్నప్పుడు ఒక బాధ్యత, మీరు ఏది మాట్లాడినా కూడా వైరల్ అవుతుంది. కాబట్టి మనం మంచి మెసేజ్ ఇవ్వాలి ప్రజలకు. కానీ బీజేపీ పార్టీ ఓట్ల కోసము అసలు బీజేపీలో ఉన్న మతస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారు ఒకరొకరు. అసలు యమునా తీరము పొద్దున్న లేస్తే ఇదే మాటలు మాట్లాడుతున్నారు. పొద్దున్న లేస్తే మైనార్టీలు మొల్దారం ఆ మాట మాట్లాడవచ్చా? ఒక ప్రజాస్వామ్యంలో అనే హక్కు నీకు ఎక్కడిది? మొల్దార ఉన్నోడు నువ్వు రోషం ఉండి ఏబీకి నువ్వు చెప్పు, నువ్వేం తెచ్చుకున్నావు? నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఏమైనా అధికారం ఉందా మీది? ఎందుకో మరి ఈడో డిపాజిట్ అన్న రాలేదు, మొలతాడు కట్టుకున్నావు మరి ఆడ ఉండొద్దు, ఎందుకోటి ఏపీఎలి తొరి కూతలు కూస్తావు తొర్రోడా?